కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పైసా మహోత్సవానికి సంబంధించి ప్రధాన వేదిక వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు పైసా మహోత్సవం అనే స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. మనం చూడొచ్చు ఆ ఎంట్రీలోనే పైసా మహోత్సవం అనేటటువంటి ఒక గ్రాండ్ ఎంట్రీగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. రెండు వైపులా కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించేటటువంటి ఉత్పత్తులతో పాటుగా వాళ్ళ యొక్క ఫుడ్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించేటటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మనం ప్రధానంగా ఈ స్టాల్స్కి సంబంధించినంత వరకు ఈ స్టాల్స్లోకి వెళ్ళి చూసేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఉత్పత్తులను అంటే 10 రాష్ట్రాలకు సంబంధించిన ఉత్పత్తులు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించేటటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే వాళ్ళ కల్చర్కి సంబంధించినంత వరకు ఫుడ్ కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ తెలియజెప్పే విధంగా కూడా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసేందుకైతే ఇక్కడ రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ కల్చర్ని తీసుకొచ్చే విధంగా ఒక తాటి చేపలతో వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా 10 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉండేటటువంటి హ్యాండ్ క్రాఫ్ట్ ఏదైతే చేతి వృత్తులతో ఉండేటటువంటి క్రాఫ్ట్ని ప్రదర్శించేందుకు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫుడ్కు సంబంధించి ఏదైతే ఆ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు తినేటటువంటి ప్రతి ఒక్క ఉత్పత్తిని కూడా ఇక్కడ ఈ స్టాల్స్లో పెట్టేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. 2 రోజుల పాటు ఈ స్టాల్స్ అనేవి ఇక్కడ కొనసాగుతూ ఉంటాయి. ఉదయం నుంచి కూడా ఈ స్టాల్స్లో ప్రదర్శన ఉండడంతో పాటుగా పూర్తిగా కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఈ ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడొచ్చు ఇదొక ఫోటోగ్రాఫ్కి సంబంధించినంత వరకు ఎవరైతే ఈ విజిట్ చేసేటటువంటి వచ్చే వాళ్ళందరికీ కూడా పైసా మహోత్సవ్ పేరుతో పైసా మహోత్సవం 2025 పేరుతో ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే ప్రజలందరికీ కూడా ఫోటో ఏర్పాటు అయ్యేలాగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ ఉత్పత్తులను కూడా చూడొచ్చు. గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా వాళ్ళ అల్లికలకు సంబంధించినంత వరకు ఏదైతే అక్కడ ఉండి దొరికేటటువంటి ఉత్పత్తులతో వాళ్ళు చేసేటటువంటి వెదురు బొంగులతో ఏర్పాటు చేసినటువంటి విసనకర్రలు కానీ బుట్టలు, అదేవిధంగా ఆ సంబంధించి ఉత్పత్తులు కూడా ప్రదర్శించే విధంగా కూడాను ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా కొన్ని స్టాల్స్కి సంబంధించినంత వరకు హస్తకళలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని స్టాల్స్లు కూడా ఇప్పుడిప్పుడే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మంగళగిరి ఏదైతే పెయింట్తో క్రాఫ్ట్ చేసేటటువంటి శారీస్ను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మేడం వచ్చారా, ఆవిడని అడుగుదాం ఏటేటి ఈ స్టాల్స్లో ప్రదర్శిస్తున్నారు, ఏటేటి ఉండబోతున్నాయి అనే అంశానికి సంబంధించి. ఆవిడ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏటేటి పెడుతున్నారు మేడం మీరు ఇక్కడ? మంగళగిరి హ్యాండ్లూమ్స్ అండి, మంగళగిరి నుంచి వచ్చాము. ఇక్కడ మంగళగిరి చేనేత డ్రెస్సులు, చీరలు కానీ దానిపైన చీర పైన తంజావూరు పెయింట్స్ అండి, తంజావూరు పెయింట్స్ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో డైరెక్ట్ వేవర్స్ మాకు సొసైటీ ఉంటుంది, సొసైటీ నుంచి వచ్చాము. డైరెక్ట్ వేవర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ సేల్ చేసుకుంటే ప్రజలందరూ ఆదరిస్తారని వచ్చాము. ఇక్కడ ఎలా ఉంటాయి రేట్లు, ఎలా ఉంటున్నాయి మీ ప్రాంతాల్లో, ఎలా ఉంటాయి? రీజనబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది. మంగళగిరి అంటే 100 నంబర్ దారంతో తయారు చేస్తాము. కాటన్ కానీ పట్టు కానీ ఉంటుంది. దీంట్లో రీజనబుల్ రేటు, దీనికి ట్యాక్స్ ఏమి ఉండదు. జిఎస్టీలు, ట్యాక్స్లు, రెంట్లు అలాంటివి ఏమి లేకుండా గవర్నమెంటే మొత్తం అంతా మాకు భోజనం కానీ అకామిడేషన్ కానీ ఛార్జెస్ కానీ అన్నీ ఇస్తుంది. కాబట్టి దీని మీద అంటూ మీకు ఎక్స్ట్రా డబ్బులతో ఏమీ పడకుండా తయారీ ధరలకే అమ్మకాలు జరుగుతాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇవి వినియోగించుకోవాలని మనమండి. ఎలా అనిపిస్తుంది ఇటువంటి పెట్టడం, పైసా ఉత్సవం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం పైన ఏమనిపిస్తూ ఉంది మీకు? చాలా బాగుంటుందండి, చాలా బాగుంది. కేంద్ర రాష్ట్రం కూడా మాకు ఆదరిస్తుంది. ఇట్లా డ్వాక్రా ఉత్పత్తులు మేము తయారు చేసేది డ్వాక్రా గృహిణీలు అందరికీ కూడా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారు, ప్రతి ఇంటికి ప్రతి ఒక్క మహిళ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అంటున్నారు. ఆయన కోరిక మేరకు మేము కూడా మాకు వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి మేము కూడా దానికి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ సగం అయ్యే ఉన్నాము. మేము కావాలనే మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలని మేము తెప్పించుకున్నాం, మేము గెలిపించుకున్నాం. కావాలని మంగళగిరి మా లోకేష్ బాబు కావాలని తెచ్చుకోవడం కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా అందరినీ కూడా చాలా అసలు ఈ పంచాయతీ రాజ్గా సారే ఉన్నారు దీనికి. ఈ పవన్ కళ్యాణ్ గారు కదా పంచాయతీ రాజ్. అవునండి, డిప్యూటీ సీఎం అన్నాను కదా, అంటే డిప్యూటీ సీఎం గారు అంటే ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారు కదా. దీనికి రూరల్ డెవలప్మెంట్ ఆ సారేనండి, చాలా బాగా చేస్తున్నారు. వచ్చిన 2 సంవత్సరాల్లో మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఇంకా మాకు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో, ఏయూ గ్రౌండ్లో
డ్వాక్రా బజార్ అని సరస్సు పెట్టారు. ఇంతకుముందు 4-5 సంవత్సరాలు అసలు ఆ ప్రభుత్వంలో జరగలేదండి. గత ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడు దాన్ని రీఓపెన్ చేసినట్టుగా ఉండి చేశారు. బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే. ఏటేటి తెచ్చారు అంటే మంగళగిరిలో ఏ ప్రొడక్ట్స్ తెచ్చారు ఇప్పుడు ఈ స్టాల్లో పెట్టడానికి? ఏ రకంగా ఉంటాయి అంటే ఏ అందులో పట్టు ఉంటుందా? ఏ రకాలు ఉంటాయి అంటే కంచి పట్టు, ధర్మవరం అని వెరైటీస్ ఉంటాయి కదా, అది ఏమైనా ఉంటుందా? ఓన్లీ మంగళగిరి దాంట్లో ఏటేటి అంటే సిల్క్ కానీ, కాటన్ కానీ, పట్టు కానీ? పట్టు. ఓకే, జరీ ఎలా ఉంటుందండి? జరీ కానీ ఇదంతా ఎలా? సిల్వర్ జరీ, గోల్డ్ జరీ అంతా ఇదిగోండి ఇలా వస్తుంది. ఇదంతా మేము డైరెక్ట్గా తయారు చేసింది. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కూడా మేము ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలండి. చూడొచ్చు మంగళగిరికి సంబంధించినంత వరకు అక్కడ తయారయ్యేటటువంటి చేనేత కార్మికులు తయారు చేసేటటువంటి మంగళగిరి పట్టుకు సంబంధించినంత వరకు కూడా జర్రీతో ఉండేటటువంటి గోల్డ్ జరీ, సిల్వర్ జరీ అంటూ కూడా ఇక్కడ ఉండేటటువంటి క్రాఫ్ట్లో ప్రదర్శిస్తున్నారు. ఈ డైరెక్ట్గా ప్రదర్శించేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశం కల్పించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవకాశం కల్పించడం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో మా యొక్క ఊతమిచ్చే అవకాశం కనిపిస్తుందంటూ కూడా మహిళలు వాపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఈ స్టాల్స్ ఏర్పాటుతో గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉత్పత్తులతో పాటుగా వాళ్ళ యొక్క జీవన విధానానికి మార్పులు తీసుకొచ్చే విధంగా కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహోత్సవాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళకి మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంతో ఆనందోత్సవాలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.